నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగిరి మున్సిపాలిటీ చింతలపట్టెడ దళితవాడ వర్ష బాధితులను పరామర్శించిన నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. ప్రభుత్వ పరంగా వారిని ఆదుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30 వరకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నాం వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. పలమనేరు లక్ష్మీనగర్ కాలనీలోని ఇంటిలో మొగిలీశ్వర్ అనే వ్యక్తి హత్య కలకలం. కత్తిపోట్లతో రక్తపు మడుగులో మొగిలీశ్వర్ మృతదేహం లభ్యం. మృతుడితో 5 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న మంగమ్మ అనే మహిళ. హత్యకు మంగమ్మ కారణమే ఉంటుందా అన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు. వార్తల్లోని వివరాలు. నగిరి మున్సిపాలిటీ చింతలపట్టెడ దళితవాడ వర్ష బాధితులను నగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ పరామర్శించి ప్రభుత్వ పరంగా వారిని ఆదుకుని భవిష్యత్తులో కాలనీ ఇండ్లలోకి వర్షపు నీరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం రాత్రి పడిన వర్షాల కారణంగా నగిరి నియోజకవర్గంలోని నగిరి మండలం ఓజికుప్పం, బీరకుప్పం, కన్యకాపురం, నాగరాజకుప్పం, చింతలపట్టెడ గ్రామాలు నీటిలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఉదయమే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను కన్యకాపురం, చింతలపట్టెడ గ్రామాలకు పంపి సహాయక చర్యలు చేపట్టారు. సంబంధిత గ్రామాల్లో పర్యటించి అధికారులతో సమీక్షించారు. వెంటనే సత్వర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిసారి వర్షాలకు మా ఇళ్లలోకి నీళ్లు వస్తాయని, మమ్మల్ని ఆదుకోవాలని, మా కష్టాలు చూడడానికి ఇప్పటి వరకు ఎవరూ రాలేదని, మొదటిసారిగా మీరు వచ్చారని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి సమస్యలు తెచ్చారు. వెంటనే వారికి అవసరమైన పక్కా గృహాలకు స్థలం మంజూరు చేసి సమస్య పరిష్కరించాలని రెవెన్యూ, హౌసింగ్ అధికారులను నగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ ఆదేశించారు. నిన్న పడిన వర్షాలకి కనికాపురం కానీ, బీరకుప్పం కానీ వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల రోడ్డు కట్ అవడం కానీ లేకపోతే పంట నష్టం కూడా జరిగింది. అధికారులతో అంతా కూడా విస్తృతంగా వచ్చి చూడడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఉన్న పంట నష్టం కూడా బేరీ చేసుకొని కలెక్టర్ గారికి చెప్పి వాళ్ళకు కూడా కాంపన్సేషన్ ఇచ్చేటట్టు, అలాగే ఎక్కడైతే హౌసెస్ మునిగినాయో అవన్నీ కూడా ఎన్యూమినేట్ చేసుకొని వాళ్ళకి ఏదైనా సాయం అంటే ఇమీడియట్ రిలీఫ్గా బియ్యము, మిగతా నిత్యావసర సరుకులు కూడా అందజేసే కార్యక్రమం పెట్టాం. ఇంకా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా అక్కడ దీనికి ఈ రోడ్డు కూడా పర్మనెంట్ సొల్యూషన్గా దానికి ఏదైనా కలవట లేకపోతే పైపులు పెట్టి దానికి కూడా వాటర్ ఫ్లో కూడా చెప్పి అధికారులకి ఆదేశించారు. రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్టు నెల 15న ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక పేరూరులోని బొక్కులమాతను రెవెన్యూ శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి, బొక్కులమాత అమ్మవారి కృప రాష్ట్రంపై ఎప్పుడు ఉండాలని కోరుకున్నామన్నారు. అన్ని రంగాల్లో గత ప్రభుత్వంలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గెలిపించడం జరిగిందని, ఆ దిశగా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు రెవెన్యూ సంబంధిత అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్టు నెల 15న ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30 వరకు కార్యాచరణ ప్రణాళికలతో కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, మన ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ కాల్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కొత్త కార్యాచరణ చేయనున్నామని తెలిపారు. ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. తప్పకుండా ఒక కార్యాచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు. ఈ ప్రాంతం కొంచెం వెనకబడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాల ముందు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. వాటిపైన చాలామంది ఫోన్లు కూడా చేస్తాం, బయటపడి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు, అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు.
దాని కొరకు ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు, అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాలను కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మదనపల్లి కాదు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం. 24 గంటలు విద్యుత్ అందించాలి ప్రజలకి, అదేవిధంగా రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలి. గతంలో ప్రభుత్వం 1 మెగావాట్ కూడా కొత్త ఉత్పత్తి తీసుకురాలా. ప్రతి సంవత్సరం అయితే 6 నుంచి 7% వాడకం అయితే పెరుగుతుంది. దానివల్ల ఉత్పత్తి తీసుకురాకపోవడం వల్ల కొత్త ఉత్పత్తి మొత్తం కూడా కరెంటు బిల్లు ఛార్జీలు పెరగాల్సి వచ్చింది. అందుకని ఆ దశగా ప్రయాణం చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందించడమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ, ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ, అదేవిధంగా రైతులకి కుసుమ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇస్తే అది వైసీపీ గవర్నమెంట్ అందిపుచ్చుకోలేకపోయింది. దాని మీద అధ్యయనం చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. మా ప్రభుత్వానికి సంబంధం లేదు, అది వాళ్ళ కుటుంబాల విషయాలు. వాళ్ళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. మనందరికీ తెలిసిందే. అది వాళ్ళకి ప్రజలే చూస్తున్నారు, ప్రజలే నిర్ణయిస్తారు వాటి గురించి. మేము మా ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలు తీసుకోదు. మా ప్రభుత్వాన్ని ఎంతో పెద్ద ఎత్తున నమ్మకంతో గెలిపించింది. ఎందుకంటే ప్రజలకు పనిచేయడం కోసం. వాళ్ళలాగా చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగిన హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేసి ఫ్లెక్సీపై సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, పర్యాటక శాఖ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ స్వీకరించారు. డిఆర్ఓతో పాటు ఎస్డీసీలు దేవేందర్ రెడ్డి, కోదండరామిరెడ్డి, చంద్రశేఖర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుల అన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లాని మరియు దిశ డీఎస్పీ సుధాకర్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరితగతిన విచారణ జరిపి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 50 ఫిర్యాదులు అందాయి. బైక్ చోరీ 2, చీటింగ్ 1, కుటుంబ తగాదాలు 8, వేధింపులు 5, ఇంటి తగాదాలు 1, భర్త వేధింపులు 2, డబ్బు తగాదాలు 7, భూ తగాదాలు 17, ఆస్తి తగాదాలు 6, దారి సమస్యలు 1 వచ్చినట్లు తెలిపారు. పొంగునూరు పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జాతీయ జెండా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వందే మాతరంతో పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో నినాదాలు చేశారు. వందే మాతరం అంటూ పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో నినాదాలు చేశారు. ప్రజల్లో జాతీయ జెండాపై అవగాహన కల్పించడానికి, దేశభక్తి భావం పెంపొందించడానికి పట్టణంలో మునుముందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జాతీయ జెండా కమిటీ సభ్యులు తెలిపారు. బసవరాజ బాలుర జూనియర్ కళాశాల నుంచి పట్టణ పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్, జాతీయ జెండా కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి, త్రిమూర్తిరెడ్డి, బీజేపీ నాయకులు ఆయూబ్ ఖాన్, బీజేపీ చిత్తూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నరసింహులు, కుల సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా పొరబడుతున్నటువంటి ఈ దేశ ప్రేమని పెంపొందించాలా అనే ఉన్నత ఆశయంతో ఈరోజు రాజారెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరవేసే కార్యక్రమం ప్రధానమంత్రి తెలియజేసిన అట్లే ప్రతి ఒక్క ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి. మన భారతదేశ పతాకం ఏదైతే ఉందో ప్రతి ఇంటిపై గర్వంగా మన ఏదైతే స్వాతంత్రంకి త్యాగాన్ని చేసిన త్యాగమూర్తులు వారందరికీ కూడా త్యాగాన్ని మనము స్మరిస్తూ మన జాతి ఔన్నత్యాన్ని
ప్రతి ఇంట చాటాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. పొంగనూరు పట్టణంలో సుమారు 5,000 జెండాలతో వారు ఈ జెండాలు పంపిణీ చేయడానికి కూడా సహకరించడం, మనము పొంగనూరు పట్టణ ప్రజలకు సుమారు 5,000 జెండాలు కూడా ఈ సందర్భానికి జెండా కంపెనీ అందించడం అనేది ఒక గొప్ప పరిణామంగా, శుభ పరిణామంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కేసీటీవీ మిత్రులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై భారత్, జై జై జవాన్. ఆగస్టు 15 పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపైన 3 రోజుల పాటు జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలియజేశారు. ఈ నెల 13, 14, 15వ తేదీలలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఉండాలని, ఇందుకోసం పోస్టాఫీస్ నందు జాతీయ జెండాలు అందుబాటులో ఉన్నాయని, ఒక్కొక్క జెండాను 25 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను కొనుగోలు చేసి తమ ఇంటిపైన ఎగురవేయాలన్నారు. అందులో భాగంగా దాదాపు 100 జెండాలను కొలువు చేసిన బీజేపీ నాయకులు వాటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. దేశ సమైక్యత కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయ సూపరింటెండెంట్ నర్సప్ప, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు దండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక తపాలా కార్యాలయంలో జాతీయ పతాకాలని మేము కొనుక్కుని మా బీజేపీ తూర్పు మండల పరిధిలోని నాయకులకు, కార్యకర్తలకు, స్థానికులకు అందరికీ ఇంటింటికి ఎత్తుకుపోయి కావలసిన వారికి జాతీయ పతాకం ఇస్తున్నారు. వాళ్ళు ఉండేవాళ్ళు వద్దన్నా కొనుక్కోవాలంటే ఇక్కడ మన తపాలా కార్యాలయంలో 25 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కొనుక్కునైనా సరే, మేము ఇచ్చేదాన్ని తీసుకునైనా సరే, రేపు నుంచి 13, 14, 15 3 రోజుల పాటు ప్రతి ఒక్కరూ వారి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని మన ప్రియతమ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి సూచించారు. ఆయన సూచనలను తప్పకుండా మనం పాటించి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం పండుగలాగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క ఇంటి మీద జాతీయ పతాకం ఈ 3 రోజుల పాటు రెప్పరెప్పలాడాలని మనమందరూ దీన్ని నరేంద్ర మోడీ గారి సూచనలను పాటిస్తూ మన దేశ అభివృద్ధికి మనం అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై భారత్. చంద్రగిరిలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని, దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ధ్వజమెత్తారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో చెవిరెడ్డి అవినీతిపై వాస్తవాలు తెలిపితే నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసత్య ఆరోపణలు చేయటం, ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నైజమని పేర్కొన్నారు. సొంత పేపర్ ఉందని పదే పదే అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. భూ కబ్జాకు పాల్పడినట్లు ఆరోపించడం కాదు, దమ్ముంటే ఆధారాలు చూపించాలన్నారు. నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. 10 ఏళ్ల క్రితం ఓ బైక్పై తిరిగే చెవిరెడ్డికి 5,000 కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తుమ్మలగుంట ఆలయానికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టి టీటీడీ మరియు దాతల నుంచి నిధులు దారి మళ్లించుకుంటున్నాడని, లేదని కాణిపాకంలో సత్యప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గౌస్ పాషా, టీడీపీ సీనియర్ నాయకులు ఏజీపల్లి బాల, టౌన్ పార్టీ అధ్యక్షులు కాపువిధి సునీల్, గల్లా యువసేన అధ్యక్షులు సక్కూరు ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు టీటీడీ తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం పేరుతో అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ₹1 కూడా నేను విదేశాల నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం చేయలేదని చెప్పగలవా? నేను మీ తుమ్మలగుంట దేవస్థానం కాడికి వస్తా, నేను సత్యం చేస్తా, నువ్వు చేయగలవా? నీకు ఆ దమ్ము ధైర్యం ఉన్నదని నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. అదేవిధంగా ఇది మన మఠం భూముల్లో సెంటు భూమి కూడా నేను దోచుకోలేదని చెప్పగలవా? లేదు, తొడ ఆఫీసులో సుమారు 150-200 కోట్ల రూపాయలు నీకు ఏ విధంగా నువ్వు కొల్లగొట్టినావో, ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందినావో ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతా. లేదని నువ్వు నిరూపించగలవా? ఇదే బెంచీల్లో ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు అవినీతి చేసినావు? అదేవిధంగా 6 మండలాల ఎంపీడీఓలకి నిధులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి, అదేవిధంగా అక్కడి నుంచి ఎన్ని కోట్ల రూపాయల కమిషన్ల రూపంలో నువ్వు తీసుకున్నావో నిజం లేదా?
ఏ ఒక్కటైనా సరే మేము చెప్పిన దానికి నేను ఎక్కడ కానీ దోచుకోలేదు, ఎక్కడ కానీ ప్రజల సొమ్ము తినలేదని ఒక్కటైనా నువ్వు చెప్పగలుగుతావా చెప్పు. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వు ఎక్కడికైనా సరే నువ్వే పిలిస్తే నేను వస్తా, సత్యం చేస్తా. నేను సర్వే నెంబర్ 7 తాకాల గాదింక రెవెన్యూలో నేను ఎవరి దగ్గరకు ఉన్నా హేమభూషణం అనే అతను 1984-88లో అతను కొనుగోలు చేశాడు. అతని దగ్గర నుంచి నేను కొనుగోలు చేసిన, నేను వేరే వాళ్ళకి అమ్మినా, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మినారు. ఆ భూమి రిజిస్టర్ అయిన పత్రాలతో కూడా చూపిస్తా. నువ్వు ఈరోజు చూపించిన దాంట్లో ఒక్క సెంట్ అయినా సరే నేను ఏడన్నా ఆక్యుపై చేసుకొని కానీ లేదు దాంట్లో నేను ఏదైనా బ్లాక్ మెయిల్ చేసి ఉంటే నువ్వు చూపిద్దురా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్రమంతా ఒక్కరోజు చేస్తే తమ నేత రామచంద్ర నాయక్ 30 రోజులు ఘనంగా చేయటం ఆయనకు పవన్ పై ఉన్న అభిమానాన్ని నిలువెత్తు నిదర్శనమని, అటువంటి వీరాభిమానికి నామినేటెడ్ పదవిని కూటమి ప్రభుత్వం కట్టబెట్టాలని భారత యువజన వ్యవస్థాపక అధ్యక్షులు వినోద్ రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ, మన దేశం నుంచి కువైట్కు వలస వెళ్లిన ఎన్ఆర్ఐ జనసేన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రామచంద్ర నాయక్ గిరిజనులు అన్నా అని పిలిస్తే నేనున్నా అంటూ భరోసా కల్పించే వ్యక్తి అంటూ కొనియాడారు. రాష్ట్రంలో గిరిజనులు 47 లక్షల మంది ఉంటే వారి కోసం ఎవరూ చేయలేని విధంగా జనసేన పార్టీకి ₹1 కోటి విరాళమిచ్చి గిరిజనుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్న రామచంద్ర నాయక్కు పదవిస్తే ఆ పదవికే కల చేకూరుతుందని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో ఉదయగిరి సీతారాం, వినోద్ రాజ్, విఘ్నేష్, తేజ, బాలు, వరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే జనసేన ఎన్ఆర్ఐ కోవిడ్ అధ్యక్షులు రామచంద్ర నాయక్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విషయం ఏంటంటే ఈరోజు మన ఇండియా నుంచి కోవిడ్కి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మన అన్నగారు రామచంద్ర అన్నగారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన రాష్ట్రంలో గిరిజనులు 47 లక్షల మంది ఉన్నారు. 47 లక్షల మంది ఉన్నా కూడా ఈరోజు జనసేన పార్టీకి ₹1 కోటి విరాళం ఇచ్చి ఆయన ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రానికే ఒక నాంది పలుకుతున్న మన అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి అన్నా అంటే నేను ఉన్నానని భరోసా ఇచ్చే నాయకుడు మన అన్న రామచంద్ర నాయక్ అన్న గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఒక్కసారి బర్త్డే ఉంటే ఒక్కసారి చేస్తాం, కానీ మా అన్న రామచంద్ర నాయక్ అన్న గారు పవన్ కళ్యాణ్ సార్ బర్త్డేకి 30 రోజులు చేశాడు. 30 రోజులు చేసిన మొట్టమొదటి వ్యక్తి మా అన్నగారు రామచంద్ర నాయక్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వానికి నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. నామినేట్ పోస్టులు వదులుతున్నారు. ఖచ్చితంగా మా అన్నగారికి ఒక మంచి పదవి, ఎస్టీలో ఒక మంచి పదవి ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు బానావతి వినోద్ రాథోడ్, భారత యువజన వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన విద్యా విధానంపై అప్రమత్తంగా ఉండాలని, విద్యా కాషాయకరణ, ప్రైవేటీకరణపై విద్యార్థులు ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో అఖిల భారత విద్యార్థి సమైక్య 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ అధ్యక్షతన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మరియు తిరుపతి నగరంలో ఏఐఎస్ఎఫ్ 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్ పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యమాలలో ఆవిర్భవించిన సమరశీల ఉద్యమాల సారథి, సూర్యుడు హస్తమించిన బ్రిటిష్ పాలకుల నుండి మన దేశాన్ని విముక్తి చేయడానికి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి స్వాతంత్ర ఉద్యమంలో దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసి ఉద్యమాన్ని నిర్మించిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అని తెలిపారు. స్వాతంత్రం మా జన్మ హక్కని భారత జాతి ఎలుగెత్తి నినాదిస్తున్న తరుణంలో పొత్తిళ్లలోనే పిడికిలు బిగించి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఉరికొయ్యలను ముద్దాడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తిగా ఆవిర్భవించిందని, నాటి నుండి నేటి వరకు దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించడానికి హాస్టల్స్, స్కూల్స్, కళాశాలల్లో విద్యార్థులు పడుతున్న సమస్యల పరిష్కారం కోసం, అమ్మాయిలపై జరుగుతున్న ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ పోరాటాలు సాగించిందని తెలిపారు. అదేవిధంగా గతంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు రద్దు చేసిన చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చారు కాబట్టి యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.
విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉదయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్, నగర అధ్యక్షులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొత్తం కార్పొరేట్ కళాశాలలు వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యాలయాలన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితికి వచ్చినాయి. పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు కూడా విద్యార్థులు లేకపోవడంతో అన్నింటినీ కూడా మెర్జ్ చేస్తున్నారు. మరి యూనివర్సిటీల పరిస్థితి అయితే ఇక్కడే ఉన్నాయి. చాలా డిపార్ట్మెంట్లలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్క విద్యార్థి లేని పరిస్థితి కూడా ఉంది. సో ఈ విద్యాభ్యాసాన్ని, ఈ ప్రభుత్వ కళాశాలను కాపాడుకోవాలంటే అది విద్యార్థులపైనే ఉంది. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించాలి. మీరందరూ కూడా నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలని చెప్పి కోరుతున్నాం. కేరళలోని వయనాడు ప్రాంతంలో జూలై 30వ తేదీన జరిగిన సంఘటన దేశంలో ఉన్న అందరినీ కలిచివేసింది. ఆ సమయంలో ఇండియన్ ఆర్మీ చేసిన సేవ ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. వారు చేసిన సేవకు గుర్తుగా ఈరోజు వారి గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పాలని అన్నదాన కార్యక్రమంను ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. వయనాడు ప్రకృతి విధ్వంసంలో మృత్యుకోరల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన మన ఆర్మీ వారి సేవలను స్మరిస్తూ ప్రతి నెల చేస్తున్న అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఈరోజు న్యూ మెటర్నిటీ హాస్పిటల్ నందు సుమారు 700 మందికి వెజిటేబుల్ రైస్, పుదీనా రైస్, పెరుగు పచ్చడి, చట్నీ, అరటి పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు శశిధర్ రెడ్డి, గోవర్ధన్, జయబాబు, జశ్వంత్, వాసు, జేబీ, వెంకీ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి వాస్తవ్యులు టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సావిత్రి జన్మదిన సందర్భంగా తెలుగు తల్లి వృద్ధ ఆశ్రమంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి వాస్తవ్యులు టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కె సావిత్రి జన్మదిన సందర్భంగా తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు తల్లి వృద్ధాశ్రమంలోని ఆమె జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్నా అని వృద్ధాశ్రమంలోని వృద్ధులు పేర్కొని ఆమెను ఆశీర్వదించారు. అనంతరం సావిత్రి వృద్ధాశ్రమంలోని వారికి స్వయంగా వారి చేతుల మీదుగా అన్నం పెట్టి వడ్డించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ఏపీ మంత్రులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లామన్నారు. గత ప్రభుత్వ పాలనలో భూములన్నీ అన్యాక్రాంతం అయ్యాయని స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సును నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపిన ఆయన ఈ సదస్సులో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు తేలిజేయవచ్చునన్నారు. 16వ తేదీ నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. గత పాలకులు యాక్ట్లను దుర్వినియోగం చేసి వారికి గిట్టని వారి భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపణలు చేశారు. అలా చేసిన భూములను 20% రేటుకే కొనుగోలు చేయటం లాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. 3 నెలల పాటు భూములపై విచారణ కొనసాగిస్తామన్నారు. భూములు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయని తెలియజేశారు. భూములు అన్యాక్రాంతం చేసిన వారిలో మాజీ మంత్రులు, బడా నేతలు ఉన్నారని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కూడా జరగలేదన్నారు. 24 గంటల పాటు పరిశ్రమలకు, ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యుతోత్పత్తి పెంచడమే మా ప్రథమ ధ్యేయమని స్పష్టం చేశారు. దేవుని ఆశీర్వాదంతో వర్షాలు విస్తారంగా కురిసి నదులు పరవళ్లు తొక్కుతున్నాయన్నారు. శ్రీశైలంలో విద్యుతోత్పత్తి ప్రారంభమైందని స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి 16వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం 15 లాంచ్ చేస్తాం. 16 నుంచి 45 రోజుల పాటు ఎవరు ఎక్కడ ఎలాంటి అన్యాయం గురైనా కూడా వారు అక్కడ అర్జీలు ఇవ్వచ్చు. 7 అధికారులు ఉంటారు. దాని తర్వాత మరి ముఖ్యంగా 45 రోజులు దీన్ని పరిష్కరించడానికి కోసం. అలాగే అయితే గ్రామాల్లో కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, మేము బయటపడి చెప్పలేకపోతున్నాం, భయపడుతుంటే ఇంకా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్ కాల్ సెంటర్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తాం. 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. ఇండస్ట్రీస్కి కానీ, ప్రజలకు కానీ, అందరికి కానీ, రైతులకు కానీ మేలుగా కరెంట్ ఇవ్వాలి. తర్వాత దాని గురించి ఏ విధంగా ఛార్జీలు తగ్గించాలి తర్వాత ఆలోచిస్తాం. ముందైతే మాత్రం నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి.
ఉత్పత్తి పెంచాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7% విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉంది రోజు రోజుకి. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో 1 మెగావాట్ కానీ 1 యూనిట్ కానీ ఉత్పత్తి చేయలేదు. అందుకని చెప్పి పూర్తిగా నష్టం జరిగి ప్రజల మీద భారం పడింది. దేవుడు ఆశీర్వాదం వల్ల ఇవాళ నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. కరెంటు ఉత్పత్తి కూడా మన శ్రీశైలంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. మిగతా ప్లాంట్లన్నీ కూడా సర్వనాశనం చేశారు. వాటన్నిటి కూడా ముందు సిస్టమ్స్లో తీసుకొచ్చేసి తర్వాత అవకాశాన్ని బట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం. పలమనేరు లక్ష్మీనగర్ కాలనీలోని ఇంటిలో మొగిలీశ్వర్ అనే వ్యక్తి హత్య కలకలం రేపింది. కత్తిపోట్లతో రక్తపు మడుగులో మొగిలీశ్వర్ మృతదేహం లభ్యమైంది. మొగిలీశ్వర్ కు పలమనేరు పట్టణానికి చెందిన భారతితో 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 4 బిడ్డలు. మొగిలీశ్వర్ గత 5 సంవత్సరాలుగా మంగమ్మతో లక్ష్మీనగర్ కాలనీలో అద్దెకు ఇల్లు తీసుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మొగిలీశ్వర్ తరచూ మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో వీరిరువురు గత కొంతకాలంగా ఘర్షణ పడుతూ ఉండేవారు. గత రాత్రి గొడవ పడ్డారు. మంగమ్మ గత రాత్రి మొగిలీశ్వర్ను కత్తితో పొడిచి చంపేసి తనే పొడుచుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి దినం పలమనేరు టౌన్ లక్ష్మీనగర్ కాలనీలో ఒక మర్డర్ జరిగింది. దీని వివరాలు వచ్చి చనిపోయిన వ్యక్తి పేరు మొగిలీశ్వర్, వయసు సుమారు 50 సంవత్సరాలు. ఇతను భార్య పిల్లలతో పాటు కాకతోపులో ఉండేవాడు. సుమారు ఒక 20 సంవత్సరాలు అట్లా భార్య పిల్లలతో ఉండి సుమారు 5 సంవత్సరాల నుంచి వాళ్ళతో గలాటపడి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాడు. వచ్చి లక్ష్మీకారంలో ఉన్నటువంటి మంగమ్మ అనే ఆమెతో ఈయన సహజీవనం చేస్తూ ఉన్నాడు. ఈ మంగమ్మకు కూడా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమెకు కూడా 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరూ సుమారు 5 సంవత్సరాల నుంచి ఈ లక్ష్మీనగర్ కాలనీలో కాపురం ఉంటున్నారు. కాకపోతే ఈ మొగిలీశ్వర్ ఈ మంగమ్మ పైన సుమారు ఒక 15 రోజుల నుంచి ఆమె క్యారెక్టర్ పైన అనుమానం పడుతూ తాగి వచ్చి ప్రతిరోజు ఆమెని హింసించడం జరుగుతూ ఉంది. నిన్నటి దినం కూడా బాగా తాగి వచ్చి రాత్రి ఆమెని బయట పెట్టి గడియేసుకొని ఇంట్లో ఉండడం. తర్వాత ఈమె సుమారు 11:30 సమయంలో వాకిలు తెరిచినప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళడం, ఆమెని చాలా ఇబ్బంది పెట్టాడు. రాత్రి ఆమె బట్టలు చించడము, ఆమెని కొట్టడం ఇదంతా చేస్తూ హింసిస్తున్నప్పుడు ఆమె ఇంట్లో ఉన్నటువంటి కత్తి తీసుకొని అతన్ని పొడవడం జరిగింది. ముందుగానే ఎక్కువగా తాగి ఉన్నాడు. తర్వాత స్టాబ్ ఇంజరీ అయింది. ఎక్కువగా బ్లీడింగ్ అయిపోయి ఇంట్లో అక్కడికక్కడికి ఆయన చనిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ వైఫ్ భారతి వచ్చి మాకు నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డెడ్ బాడీని బ్లూ స్టెమ్ని కూడా పిలిపించాం. డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కు పోస్ట్ మార్టం నిమిత్తం పంపించాం. కేసు నమోదు చేస్తున్నాం. దాన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగిరి మున్సిపాలిటీ చింతల పట్టణ దళితవాడ వర్ష బాధితులను పరామర్శించిన నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. ప్రభుత్వ పరంగా వారిని ఆదుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30 వరకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నాం. వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. పలమనేరు లక్ష్మీనగర్ కాలనీలోని ఇంటిలో మొగిలీశ్వర్ అనే వ్యక్తి హత్య కలకలం. కత్తిపోట్లతో రక్తపు మడుగులో మొగిలీశ్వర్ మృతదేహం లభ్యం. మృతుడితో 5 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న మంగమ్మ అనే మహిళ. హత్యకు మంగమ్మ కారణమే ఉంటుందా అన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.